500 కోట్లు లోడింగ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమాటిక్ వరల్డ్ అండ్ దిస్ ఈజ్ శివ. ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేసిన పాన్ ఇండియా కన్నప్ప ట్రైలర్ ఇందాకే రిలీజ్ అయింది. చాలాసార్లు పోస్ట్పోన్ అయ్యి. మరి ఎలా అనిపించింది? ఈసారి ఇట్టుపడుద్దా? రెబుల్ స్టార్ ఎలా ఉండే, ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఇవన్నీ మాట్లాడుకుందాం. మరి జర మన ఛానల్లో కంటెంట్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఒక్కటి మాత్రం చెప్పాలి, నేను సినిమాటోగ్రఫీ అండ్ విజువల్స్ కామెడీ అయిపోతే అనుకున్నా, కానీ మోస్ట్లీ అవి ఇంప్రెస్ చేశాయి. అండ్ విష్ణన్న కూడా మరీసారి ట్రోల్ చేసేంత స్కోప్ ఇవ్వాలి ఎవరికి. నీట్గా ఓపెన్ అయ్యి ట్రైలర్ స్టార్టింగ్లోనే ప్లాట్ని చెప్పారు, వాయులింగంని కాపాడే కథ అని. ఈ ప్రొసీడింగ్స్లో తిన్నాడు శివుడు భక్తుడు ఎలా అయ్యాడు, రుద్ర ఎందుకు వచ్చాడు, దీని మీదే కదా. అయితే ట్రైలర్ మామూలుగా చాలా అనుకున్నాం, బికాస్ చాలా పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు, పైగా యూనివర్సల్ సబ్జెక్ట్ దేవుడి మీద కథ కాబట్టి. అండ్ ఫస్ట్ వచ్చిన గ్లిమ్స్కి అందరు ట్రోల్ చేశారు. సినిమా సేవ్ అవ్వడం స్టార్ట్ అయింది ఫస్ట్ సాంగ్ నుండి, అండ్ టీజర్ కూడా మధ్యలో బాగానే కట్ చేశారు. అండ్ ఇప్పుడు ట్రైలర్ కూడా ఓవరాల్గా డీసెంట్గానే అనిపించింది. ఒక్క డబ్బింగ్ ఇష్యూ తప్ప అక్షయ్ కుమార్, మోహన్ లాల్ వీళ్ళ డబ్బింగ్ అస్సలు సెట్ కాలే ఆ టోన్కి. అండ్ కొన్ని చోట్ల గ్రీన్ స్క్రీనింగ్ సక్సెస్ అవ్వలే, తెలిసిపోతుంది అది. బట్ డైలాగ్స్, బీజిఎం అనుకున్న పాయింట్ అయితే ఎక్సైట్మెంట్ని తీసుకొచ్చాయి. ఓవరాల్గా బడ్జెట్ ట్రిపుల్ డిజిట్ అన్నారు, అంతైతే కనిపించలే. మరి యాక్టర్స్ రెమ్యునరేషన్కి వెళ్ళి ఉంటుంది. విజువల్స్కి గ్లిమ్స్లో బ్యాక్లాష్ వచ్చింది కాబట్టి టైం తీసుకుని సెట్ చేసినట్టు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ప్రభాస్ అన్న యాజ్ రుద్ర అద్దిరిపోయాడు. ఆ యూనిక్ లుక్ అండ్ ప్రెజెన్స్ భలే సెట్ అయింది. మీరు పెద్ద అనుకుంటే మీ అందరికంటే పెద్దనైన డైలాగ్ అయినా క్యాప్ట్, అందుకే రాశారు. ట్రైలర్లో ఎప్పుడెప్పుడు వస్తాడా అని వెయిట్ చేశా. లాస్ట్ 30 సెకండ్స్ ప్రభాస్ ఉన్న క్లిప్స్ ఇంకా ఎంగేజ్ చేశాయి. రేపు సినిమా ఎలా ఉన్నా ఈ రోల్ హైలైట్ అవుద్ది అనిపిస్తుంది. పైగా కథ చెప్పి అందులో రోల్స్ చెప్పాక కోరి మరి తీసుకున్నాడంట. పైగా యాక్టింగ్కి స్కోప్ ఉన్న రోల్ చాలా గ్యాప్కి. పేలితే మాత్రం తన బెస్ట్ ఇచ్చేస్తాడు. రేపు వచ్చే ఓపెనింగ్స్ అన్నీ కూడా 90% రెబుల్ స్టార్ పేరు మీదనే. క్లిక్ అయితే మాత్రం సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. సినిమా మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బాగుండి అన్ని ఇండస్ట్రీస్లో హిట్ అయితే మాత్రం మనం షాక్ అయ్యే నెంబర్స్ని పెడుతుంది. బికాస్ పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు వేరియస్ ఇండస్ట్రీస్ నుండి. మంచు విష్ణన్న సాలిడ్ ప్లాన్ అది. సో విష్ణన్న ట్రైలర్ విషయంలో పాస్ అయ్యాడనే చెప్పాలి. బాగానే ఉండింది ట్రైలర్, మరీ తోపుగా కాకుండా ఇట్స్ డీసెంట్ ఓవరాల్. మరి సినిమా కూడా బాగుండాలని కోరుకుందాం, కుమ్మేద్దాం. సో అది గైస్ మ్యాటర్. కన్నప్ప ట్రైలర్ పైన మా వ్యూ అండ్ ఒపీనియన్. మరి మీకు ట్రైలర్ ఎలా అనిపించింది, ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయిందా లేదా, వెళ్తారా సినిమాకి అనేది చెప్పండి. అండ్ గైస్ కింద కమెంట్ అండ్ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా పేజ్ లింక్ ఉంది, ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. మీకోసం అన్స్టాపబుల్ స్టఫ్ అక్కడ. అండ్ ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.